చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రమణ గోగుల గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన పాడిన గోదారి గట్టు మీద రామచిలుకవే ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటారు. మరి దాని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం రండి. రమణ గోగుల తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హుషారైన పాటలకు రమణ గోగుల కేర్ ఆఫ్ అడ్రస్. ప్రేమంటే ఇదేరా, తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, మౌనమేల నోయి, లక్ష్మి, సీతారాముడు, చిన్నోడు, అన్నవరం, యోగి, వియ్యాలవారి కయ్యాలు, బోని, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలా పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా ఎన్నో పాటలు పాడారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే రమణ గోగుల మ్యూజిక్ పాటలు ఉండాల్సిందే. యూత్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమణ గోగుల 2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అమెరికా వెళ్లి అక్కడే జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. అయితే మళ్లీ గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. గోదారి గట్టు మీద సాంగ్ తో బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ సాంగ్ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. హుషారైన పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తుంటారు. అయితే దీని వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఒక సందర్భంలో తన గుండు వెనుక ఉన్న కథను అందరితో పంచుకున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. నాది ఒరిజినల్ గుండు కాదు, ఎప్పటికప్పుడు జుట్టును గీకేస్తానని, నేను అలా చేయడానికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ తో జానీ మూవీ చేస్తున్న టైంలో నా భార్య నిండు గర్భంతో ఉంది. డాక్టర్స్ ఏమో డెలివరీ కష్టమన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఆఫీస్లో డల్గా ఉండిపోయాను. ఆ సమయంలో మా కీబోర్డ్ ప్లేయర్ ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఏంటి సార్ అలా ఉన్నారని అడిగాడు. దీంతో నా విషయం అంతా చెప్పా. మీరేం ఆలోచించకుండా ఒకసారి తిరుపతికి వెళ్ళండి సార్, అంతా సెట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే అని తిరుమలకు వెళ్ళి అక్కడే నా జుట్టంతా దేవుడికి ఇచ్చేసి వచ్చా. అలా చేసిన తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది. ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇక జీవితంలో నా జుట్టుని పెంచుకోకూడదని రమణ గోగుల చెప్పుకొచ్చారు. అలా మొత్తానికి తన భార్యపై తనకున్న ప్రేమను అలా చాటుకున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. నమో అంటూ నమో వెంకటేశుని ఆశీర్వాదం రమణ గోగుల వెనుక ఉండి నడిపించిందని నమో భావించింది.